నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుండే, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పు డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి. ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. వృషభ రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే మేబీ కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, మీ తప్పు లేకపోయినా కొన్ని కేసెస్లో ఎవరైనా ఇరుక్కున్నారో, అంటే చాలామందికి మీరంటే నచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదైనా చిన్న గొడవ అయినా సరే దాన్ని పెద్దగా క్రియేట్ చేసి కొన్ని కేసులు బనాయించిన ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కానివ్వండి, ఏవైనా డివోర్స్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే తీర్పు అనేది ఖచ్చితంగా మీ వైపు న్యాయం ఉంటే, మీరు ఏది తప్పు చేయకపోయి ఉంటే కనుక మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. యూనివర్స్ ఆల్వేస్ ఈజ్ రెడీ. మీరు ఏదైనా తప్పు చేయకపోతే, మీ వైపు తప్పు లేకపోతే, తెలిసి తెలియక ఎవరైనా సరే ఖచ్చితంగా మీ మీద తప్పుడు కేసులు పెట్టుంటే కనుక అవి ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్కి వచ్చినట్టే. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఉమెన్స్కి సంబంధించి గత కొంతకాలంగా కూడా ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాల్లో కొంచెం, అంటే ఎన్నిసార్లు మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నా సరే కొన్ని కారణాల వల్ల రాకపోవడం, మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావండి, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి లేట్ అవుతూ ఉంటుంది. సో ఆరోగ్యం బాగా నిలకడగా కాపాడుకోవడం వల్ల, కొంచెం ఆరోగ్యం బెటర్మెంట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ విషయాన్ని అందరితో సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. ఇంట్లో కూడా మంచి సందడి వాతావరణం కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. పెళ్లి సంబంధాలకి సంబంధించి ఇది పెళ్లి సీజన్ కాదు, బట్ పెళ్లి సంబంధాలకి సంబంధించి మేబీ ఏదైనా డిస్కషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే లవ్ మ్యారేజెస్కి సంబంధించి, ఇన్ కేస్ మీరు లవ్లో ఉంటే కనుక ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు. తప్పకుండా లవ్ మ్యారేజ్కి సంబంధించి, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి డిస్కషన్స్ జరిగే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అలాగే ఎంగేజ్మెంట్ లాంటి శుభకార్యాలకి సంబంధించిన విషయాలు కూడా డిస్కషన్స్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో ప్లాన్ చేసుకోవడం కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి, ఎంగేజ్మెంట్కి సంబంధించి, ఏదైనా ఇతర శుభకార్యాలకి సంబంధించిన
డిస్కషన్స్ ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా విమెన్స్ కానివ్వండి, మెన్ కానివ్వండి, ఎవరైనా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైతే బిజినెస్‌లో ఉన్నారో బాగా రాణించగలుగుతారు. మంచి లాభాలు చూస్తారు, సేల్స్ పెంచుకోగలుగుతారు. అంతేకాకుండా మంచి జనాకర్షణే కాకుండా మీరు చేసే ప్రమోషన్స్ వల్ల కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, జనాలకి బాగా రీచ్ అవుతాయి. బిజినెస్‌కి కస్టమర్స్ తాకిడనేది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి ఎప్పటినుంచో మీరు కొనుక్కోవాలనుకున్న లగ్జరీ వస్తువులు ఏవైతే ఉన్నాయో, అవి కొనుక్కునే దిశగా చాలా షాపింగ్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు తప్పకుండా. అలాగే వృషభ రాశికి సంబంధించిన చాలామంది కూడా స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవడం కానివ్వండి, లేదా స్పిరిచువల్ టూర్స్‌కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే యోగా, మెడిటేషన్, ఏదన్నా హీలింగ్, రీట్రీట్ సెంటర్స్‌కి వెళ్ళడం కానివ్వండి, నేర్చుకోవడం కానివ్వండి, లేదు మీరే కొన్ని ప్రాక్టీసెస్ చేయడం కానివ్వండి, కొన్ని వీడియో రిఫరెన్సెస్ కానివ్వండి, కొన్ని బుక్ రిఫరెన్సెస్ కానివ్వండి చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా శుభకార్యాలకు కూడా అటెండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించి చాలామంది అంటే స్టూడెంట్స్, యంగర్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే నా ఫ్యూచర్‌కి చాలా హెల్ప్ అవుతుంది కదా! మేబీ బెటర్ సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది జాబ్‌లో ఉన్నా సరే అడిషనల్‌గా ఏదైనా కోర్స్ నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కొత్తగా ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అంటే చాలా రోజుల నుంచి రెంటెడ్ హౌస్‌లో ఉన్నాము, ఓన్ హౌస్ కొనుక్కోవాలి. ఈ డబ్బులు మనం రెంట్ కట్టే డబ్బులు మనం ఓన్ హౌస్‌కి ఈఎంఐ కన్నా పే చేసుకోవచ్చు కదా అని చెప్పి సొంత ఇంటికి సంబంధించి కొన్ని కలలు ఉంటాయి కదా! అలా ఎవరికైనా సరే ఓన్ హౌస్‌కి సంబంధించి లేదా ఓన్ హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ కొనడం కానివ్వండి, ఖచ్చితంగా ఈ వీక్‌లో దేని మీదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా వేరే బిజినెస్‌లో మీరే ఒక పార్ట్నర్‌గా యాడ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా బిజినెస్ ప్రమోషన్స్ వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంటికి సంబంధించి, ఆఫీస్‌కి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ నడిచే దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. రెనోవేషన్‌కి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేస్తారు. థాంక్ యూ.